హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అత్తా కోడళ్ళ పోరు. ఈ కథను రచించిన వారు జీసి జీవి గారు. ఏ ముహూర్తాన అరుంధతి అత్తవారింటి అడుగుపెట్టిందో కానీ ఆమెకు అత్త ఆండాళ్ళమ్మకి క్షణం పడేది కాదు. అత్త ఎడ్డమంటే కోడలు తెడ్డమనేది. ఎప్పుడైనా మనసు పడి కోడలు కొత్త చీర సింగారించి సిగలో పూల చెండు తురుముకుంటే ఆండాళ్ళమ్మకి మనసు ఒప్పేది కాదు. ఏమిటే ఈ వేషాలు, అసలు ఇది సంసార్లు కొంపేనా అని ఈసడించేది. నేను సింగారించుకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావెందుకు అని అత్తని ఎత్తి పొడిచేది అరుంధతి. ఏ రోజైనా ఆండాళ్ళమ్మ తోటకూర తెచ్చి తీయగూర చేయమంటే నీ కొడుక్కి పుల్లగూరే ఇష్టమని పెడసరంగా బదులిచ్చేది అరుంధతి. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చే ఆవులయ్యకు ఈ అత్తాకోడళ్ల పోరుతో మనశ్శాంతి లేకుండా పోయేది. సాధు స్వభావం గల అతను అటు భార్యకు గాని ఇటు తల్లికి గాని సర్ది చెప్పలేక సతమతమైపోయేవాడు. ఒకరోజు సాయంకాలము ఇంటికి తిరిగిపోవటానికి మనసు రాక ఆవులయ్య పొలం గట్టు మీద విచారంగా కూర్చొని ఉన్నాడు. అంతూ పొంతూ లేకుండా ఎటైనా పారిపోవటమా లేక సన్యాసుల్లో కలిసిపోవటమా అని ఆలోచిస్తూ ఉన్న ఆవులయ్యను ఆ దారి వెంటే వెళుతున్న అతని మిత్రులు రామయ్య భీమయ్య చూసి దగ్గరకు వచ్చి, ఏమైంది, కొత్తగా పెళ్ళైన వాడివి ఇలా దిగాలు పడి ఇంటికి పోకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగారు. ఆవులయ్య వాళ్ళకి తన పరిస్థితిని వివరించి, ఒరే అంతా నా కర్మ, అనుభవించక తప్పదు కదా, అది సరే కానీ ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడిదాకా అని అడిగాడు. అందుకు వాళ్ళు పొరుగురులో నాటకాలు ఆడుతున్నారు, వేషం కట్టడానికి వెళ్తున్నాము, త్వరలో శ్రీరామనవమి వస్తున్నది కదా అన్నారు. ఆ తర్వాత రామయ్య భీమయ్యలు కాసేపు ఆవులయ్యతో అవి ఇవి మాట్లాడి, నువ్వేమీ దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళు, త్వరలోనే నీ సమస్య పరిష్కారమైపోతుందిలే అన్నాడు రామయ్య. అవును, రామయ్య మాటకు తిరుగులేదు మరి అంటూ భీమయ్య గట్టిగా నవ్వాడు. ఒక వారం గడిచింది. ఆ రోజు నిండు పున్నమి. ఆవులయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. పెరటి నూతి దగ్గర ఏదో గలగలామన్న శబ్దం వినిపించింది. అత్తా కోడళ్ళిద్దరూ ఉలిక్కిపడి లేచి కూర్చొని ఏమిటా శబ్దము అని ఆశ్చర్యపోతూ పెరటి గుమ్మం తలుపు తీసి పెరట్లోకి వెళ్లారు. నూతి గట్టు మీద 2 జడల దెయ్యాలు కూర్చొని ఒక నగల మూటని ఊపుతూ గలగలా శబ్దం చేస్తున్నాయి. అది చూసి కెవ్వు నరవుబోయిన అత్తాకోడళ్ళకి గొంతు పెగల్లేదు. అది గమనించిన జడల దెయ్యాలు, భయపడకండి, మనుషుల్లో మంచివాళ్లు ఉన్నట్లే దయ్యాల్లో మంచి దయ్యాలుండటం విడ్డూరమేం కాదు. అసలు సంగతి ఏమిటంటే అత్తాకోడళ్ల పోరు లేని ఇంట ఈ నగల మూటని వదిలి వెళదామని ఊరంతా గాలిస్తూ ఇటు వచ్చాము. ఎంత తిరిగినా ఎక్కడా అలాంటి ఇల్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఈ ఇంట్లో కూడా అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉన్నట్లు తోచటం లేదు అంటూ ఉసూరుమన్నది పెద్ద జడల దెయ్యం. ఈ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్న ఆండాళమ్మ, సరే ఇంతకు ఈ నగల మూట మీకెక్కడిది అని అడిగింది మెల్లగా అడుగు ముందుకు వేస్తూ. ఆ ప్రశ్నకు చిన్న జడల దెయ్యము 2 చేతులతో గట్టిగా తలగొక్కొని, అదంతా చాలా పెద్ద కథ, 4 మాటల్లో చెప్పాలంటే మొన్న అర్ధరాత్రి మేమిద్దరము అడవిలో తిరుగుతూ ఉండగా 2 దొంగలు ఈ నగల మూటతో మాకెదురుపడి కెవ్వుమంటూ కేకపెట్టి మూటను జార విడిచి చెట్లకు అడ్డం పడి పరుగు తీశారు అన్నది. ఆ జవాబు వింటూనే ఆండాళమ్మ ఏదో మాట్లాడబోయే అంతలో అరుంధతి ఆగమన్నట్టుగా అత్తకేసి గట్టిగా చెయ్యి ఊపి, మీ కథ బుద్ధిమంతులు నమ్మదగినట్టుగానే ఉంది. అయితే ఈ నగలని ఎవరైనా పేదవాళ్ళకి దానం చేయకుండా పోరు లేని అత్తాకోడళ్ళకే ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు అని అడిగింది. అందుకు పెద్ద జడల దయ్యం విచారంగా, గొంతు పట్టుకుపోయే ప్రశ్నే అడిగావు కోడలా, మేమిద్దరం కూడా మీలాగే అయిన దానికి కాని దానికి పోట్లాడుకునే అత్తాకోడళ్ళమే. మా ఇంటికి ఎదురుగా ధ్యాన మందిరం ఒకటి ఉండేది. అందులో ధ్యానం చేసుకునే జటామునికి మా అరుపులు కేకలు ధ్యానభంగం కలిగిస్తూ ఉండటంతో ఆగ్రహించి మమ్మల్ని దెయ్యాలై పొమ్మని శపించాడు. అప్పుడు మేము ఆయన పాదాలపైన పడి క్షమించమని కోరగా, ఏ ఇంట్లో అయితే
అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటారో ఆ ఇంటికి మీరు మంచి చేశారంటే అప్పుడు మీకు దయ్యాల రూపం పోయి మనిషి రూపం వస్తుంది అని చెప్పాడు అన్నది. అప్పుడు ఆండాళమ్మ, ఇంతకు ఆ నగల మూటని మాకు ఇస్తారు కదా అన్నది సందేహిస్తూ. ఓ, నిక్షేపంగా ఇస్తాం, దానికి బదులుగా మీరు మాకొక మాట ఇవ్వాలి అన్నది చిన్న జడల దెయ్యం. అలాగే చెప్పండి అన్నారు అత్తాకోడళ్ళు ఆశగా. వచ్చే పౌర్ణమికి నగల మూటతో మళ్ళీ వస్తాం. ఈ నగల మీద ఆశతో కాకుండా మీ అత్తాకోడళ్ళు నిజంగానే ఎంతో సఖ్యంగా ఉండాలి. అలా ఉన్నారా లేదా అనేది మేము అదృశ్యంగా ఉండి కనిపెడుతూనే ఉంటాం. సరే, తొలికోడి కూసే వేళయింది, పోయి తలుపులు మూసుకొని పడుకోండి అన్నాయి జడల దయ్యాలు. అత్తాకోడళ్ళు తృప్తిగా తలాడించి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాక దయ్యాలు రెండూ పెరటి గోడ దూకి చీకట్లో కలిసిపోయాయి. ఆ మర్నాటి నుంచి అత్తాకోడళ్ళు మంత్రం వేసినట్టుగా తల్లి కూతుళ్ళలాగా సఖ్యంగా ప్రేమగా మెలగసాగారు. ఇది చూసి ఆవులయ్యకు అంతులేని ఆనందము ఆశ్చర్యము కలిగింది. ఈ విధంగా 30 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పౌర్ణమి. పెరట్లో వెన్నెల విరగబూజు కాస్తున్నది. ఎప్పుడు ఆ జడల దయ్యాలు వస్తాయా, నగల మూట తమ చేతికిస్తాయా అని అత్తాకోడళ్ళిద్దరూ నిద్రపోకుండా కాచు కూర్చున్నారు. తొలికోడి కూసింది, అయినా దయ్యాల జాడలేదు. అత్త ఆండాళమ్మ విచారంగా అరుంధతితో, మనం ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ప్రేమ కనబరుచుకోవాలని దయ్యాలు చెప్పాయి కదా. నాకు లోపల అప్పుడప్పుడు కొన్ని చెడ్డ ఆలోచనలు, కపట బుద్ధి కలిగిన మాట నిజం. ఇది గ్రహించే దయ్యాలు రాలేదనుకుంటున్నాను అన్నది. నీలాగే నాకు అలాంటి ఆలోచనలు వచ్చిన మాట నిజం అత్తయ్యా. నగల సంగతి ఎందుకు? ఈ నెల్లాళ్ళు మనం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఇక బతికినన్నాళ్ళు ఇలాగే కలిసికట్టుగా జీవిద్దాం. అప్పుడు మీ అబ్బాయి కూడా ఎంతగానో సంతోషిస్తాడు అన్నది అరుంధతి. అవును మరి, చిన్నదానివైనా చక్కటి ఆలోచన వచ్చిందే నీకు అరుంధతి అంటూ ఆండాళమ్మ కోడల్ని మెచ్చుకుంది. పక్క గదిలో ఉన్న ఆవులయ్య తొలికోడి కూత వింటూనే ఇక పొలానికి వెళ్లాలని బయలుదేరబోతూ వాళ్ల సంభాషణ విని అత్తాకోడళ్లలో వచ్చిన మంచి మార్పుకు చాలా ఆనందించాడు. తన మిత్రులిద్దరూ దయ్యాల రూపంలో వచ్చి తన ఇంటిని చక్కదిద్దారన్న సంగతి అతడికి తెలియదు. మరొక కథ పేరు సమయస్ఫూర్తి. ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్తసాముద్రికంలో చాలా గట్టివాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించని వాడు లేడు. అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనా ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగింది, ముందు ఏమి జరగబోయేది చూసినట్లు చెప్పేవాడు. హస్తసాముద్రికము వృత్తిగా పెట్టుకున్నవాళ్లు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి వెరచి అతనుండే గ్రామం ఛాయలకు కూడా వెళ్ళేవారు కారు. ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్ళని 10 మందిలోనూ పరీక్షకు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ గ్రామం నుంచి బయటికి పంపించేవాడు. భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు. రామశాస్త్రి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామ చావడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య, ఏమయ్యా, నువ్వు ఏ గ్రంథాలు చదివావు? నీ గురువుగారెవరు? హస్త సాముద్రికంలో ఏ విభాగాలు నీకు తెలుసు? అసలు నీదే ఊరు అని ప్రశ్నలు వేశాడు. దానికి రామశాస్త్రి అణకువగా ఇలా అన్నాడు. అయ్యా, నేను హస్త సాముద్రిక శాస్త్రము చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసినది బహుకొద్ది. తెలిసినంతవరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను. ఇక ఊరా? పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్ట గడిస్తే అదే నా ఊరు అన్నాడు. అతడి అణుకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి, నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులిచ్చేటంతటి వెర్రి వాళ్ళు కారయ్యా. నా సంగతి నువ్వు వినలేదు కాబోలు. హస్త సాముద్రికంలో అందవేసిన చెయ్యిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచినీరు కూడా పుట్టదు. అందుచేత మరో ఊరు చూసుకో అని నిష్ఠూరంగా అన్నాడు. అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది. ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదనుకుని అతను, అయ్యా, ఎవరంతటి వారు వారు.
నేను మీకన్నా గొప్పవాణ్ణని ప్రగల్భాలు పలకటం లేదు. కానీ మీరు ఏ ఆధారమూ లేకుండానే నన్ను తీసి పారేశారు. తమ భేదాలు నిర్ణయమయ్యేది పరీక్షలో కదా. మీకు నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు. అక్కడ చేరిన వారు రామశాస్త్రి చెప్పినది సబబేనని, ఇద్దరూ ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషి గురించి చెబితే ఎవరు చెప్పినది సరిగ్గా ఉన్నది తెలిసిపోతుందని అన్నారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగురి మోతుబరి వచ్చాడు. గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయన్ని పిలిచి, అయ్యా, ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది. మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి వీరిద్దరికీ మీ చేయి చూపించండి అన్నారు. పొరుగురు మోతుబరి దగ్గరకు వచ్చి చెయ్యి చాచాడు. భద్రయ్య అతని చెయ్యి చూసి, అయ్యా, ఇది పరీక్ష కనుక ఉన్న మాట చెప్పక తప్పదు. మీకు ధనం చాలా ఉన్నది, కానీ అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది. మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు అన్నాడు. మోతుబరి మండిపడి, అబద్ధాల కూతలతో నన్ను అవమానించటానికైనా పిలిచారు అన్నాడు. రామశాస్త్రి అతనితో, ఆగ్రహించకండి. కొందరు హస్త సాముద్రికమంతా తమకే తెలుసుననుకుంటారు. మీ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి. ఈ చెయ్యి లక్ష్మీపుత్రుడిది. ఈ రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లుల్లాగా అయిపోతారు. పూర్వజన్మ సుకృతం వలన భార్య చాలా అనుకూలవతి అన్నాడు. ఈ మాటలకి మోతుబరి చెప్పలేనంతగా పొంగిపోయి, సభాష్, నా సంగతంతా దగ్గర ఉండి చూసినట్లు చెప్పావు. చెయ్యి చూసి చెబితే అలా చెప్పాలి గాని ఈ రెండో ఆయనలా పుల్లవిరుపుగా మాట్లాడితే ఎట్లా అన్నాడు. రామశాస్త్రి ఆయన చేతిలోకి చూస్తూ, మీరు నా శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకొని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. మీ దాతృత్వము జగమెరిగింది కదా అన్నాడు. ఈ మాటతో మోతుబరి కొయ్యబారిపోయాడు. రామశాస్త్రి అది చూసి, కొంపదీసి తప్పు చెప్పేనా ఏమిటి, ఎందుకలా చూస్తున్నారు అన్నాడు. మోతుబరి తమాయించుకొని, అబ్బే, మరేమీ లేదు. నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది అని తన వేలికి ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్త్రికిచ్చి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షలో గెలిచినట్లు అంగీకరించారు. భద్రయ్య ముఖము ముడుచుకుపోయింది. రామశాస్త్రి వారితో, నిజానికి ఈ భద్రయ్య గారు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడే. కానీ అదే వృత్తిగా గల నా బోటివాడికి శాస్త్రజ్ఞానం చాలదు, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది. అహంకారము అవమానం తెచ్చిపెడుతుంది అన్నాడు. మరొక కథ పేరు నిజం నిప్పు లాంటిది. ఈ కథను రచించిన వారు శ్రీలలిత గారు. గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, అయ్యా, నా పేరు విశ్వనాథం. నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాను అన్నాడు. జమీందారు, మా దివాణంలో రామచంద్రము, జోగినాథము అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటి నుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ల పాటు వాళ్ళిద్దరి దగ్గర పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే అప్పుడు చూద్దాము అన్నాడు. తెలివితేటలు, మాటకారితనము కలిగిన విశ్వనాథం ప్రవర్తన ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే ఉన్న ఆ ఇద్దరికీ కూడా విశ్వనాథాన్ని మంచి చేసుకొని తమ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచన వచ్చింది. జోగినాథము వీలు దొరికినప్పుడల్లా విశ్వనాథంతో, నువ్వు ఆ రామచంద్రాన్ని నమ్మకు. అతడు జమీందారుకు దొంగలెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది అనేవాడు. ఇక రామచంద్రము విశ్వనాథంతో, జోగినాథము చీటికి మాటికి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కళ్ళబుల్లి ఏడుపులు ఏడ్చి జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు. అలాంటి వాడితో జతకట్టావనుకో నీకు కూడా చెడ్డ పేరు రావటం ఖాయం అంటూ పదే పదే చెబుతూ ఉండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు విని విని విసిగిపోయిన విశ్వనాథము వాళ్ళ మాటల్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకొని పెద్దలు చెబుతున్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణము, ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్లే.
ఆ రామచంద్రము శ్రీరామనవమి ఉత్సవాల కోసము జమీందారిచ్చిన డబ్బులో చాలా భాగం సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాథము జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా నాకు గ్రామ పెద్దలకు తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడ లేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేకపోతున్నాము అన్నాడు. విశ్వనాథము జమీందార్ని ఏకాంతంలో కలుసుకొని 20 రోజులుగా రామచంద్రము జోగినాథాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్ల గ్రామకరణము పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి, తమరు అనుమతినిస్తే వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజస్వరూపమేమిటో విన్నవించుకోగలరు అన్నాడు. జమీందారు విశ్వనాథం మాటలకు ఒక్క క్షణం మాట రానట్లు ఉండిపోయి, కరణము ఊరి పెద్దలు వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేను ఎరుగుదును. నిజం నిప్పులాంటిది కదా, ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచి రామచంద్రము జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీద అధికారిగా నిన్ను నియమిస్తున్నాను అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు. మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. కాబట్టి మంచి పనులు చేయటమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పు లాంటిది. మరొక కథ పేరు సేవారాం అదృష్టం. ఇది గుజరాత్ జానపద కథ. సేవారాం అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడవటమే కష్టంగా ఉండేది. ఏ రోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కాదు. అలాంటి రోజుల్లో అతడి భార్య శివాని, పుట్టింట ఎంతో గారాబంగా ఎలాంటి కొరత లేకుండా పెరిగిన నేను ఈ చేతకాని దద్దమ్మను కట్టుకోవటం వలన తిండికి బట్టకు కూడా కరువైపోయింది గదా అని వాపోయేది. ఒకనాటి సాయంకాలము సేవారాము దమ్మిడి సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయటమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువజామున లేచి స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దము, తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకొని ఇంటి నుంచి వెలుపలికి వచ్చి భార్యను కేకవేసి పిలిచి, కావలసినంత డబ్బు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివాని భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. కానీ అతన్ని వెనక్కి పిలవలేదు. రోజూ క్షవరం చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారాము నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారాము పట్నం కేసి వేగంగా నడవసాగాడు. బాగా అలసిపోయినప్పుడు చెట్ల క్రింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు అటువైపు వచ్చే బాటసారులు ఎవరైనా క్షవరం చేయమని అడిగితే బావుండు కదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూ ఉండగా బాగా అలసిపోయి ఒక ఎత్తైన చెట్టు క్రింద పడుకొని అలాగే నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంటున్నది. సేవారాం గురక విని మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున క్రిందకి దూకింది. వాడిని చంపటానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించుకుని వాడి భుజాలు పట్టుకొని ఊపింది. సేవారాము మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యము తన ముఖము భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, నేను నిన్ను మింగేస్తాను మానవా అన్నది 2 చేతులతో గొంతును పట్టుకోబోతూ. బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారాము తాను ఎలా చచ్చినా పర్వాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగని అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, పాపం శివాని నేను లేకపోతే ఎలా బ్రతుకుతుంది, కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి అనుకొని, ఏమిటి చిలిపి చేష్టా అంటూ వెళ్ళిపో అన్నట్లుగా చెయ్యి ఊపాడు. అయితే దయ్యము అక్కడి నుంచి కదల్లేదు. నేను కిందటిసారి పట్టుకున్న దయ్యాన్ని చూడాలనుకుంటున్నావా అంటూ సేవారాము తల క్రింద పెట్టుకున్న పెట్టెను తెరిచి అందులో నుంచి చిన్న అద్దాన్ని వెలికితీసి, దీనిలోకి చూడు అంటూ దాని ముందు ఉంచి, ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి అన్నాడు.
అద్దంలో తన మొహం చూసి దెయ్యం హడలిపోయి కీచుమంటూ అరిచింది. అయ్యా, ఆ భయంకరమైన దెయ్యంతో కలిపి నన్ను కూడా పెట్టెలో బంధించకు అంటూ సేవారాం చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రతిమలాడసాగింది. అలా అయితే నువ్వు తెల్లవారేసరికి నాకు మణులు మాణిక్యాలు తెచ్చివ్వాలి, సరేనా అని గద్దించాడు సేవారాము దృఢమైన కంఠస్వరంతో. మరుక్షణమే దయ్యం మాయమైపోయింది. సేవారాము అద్దాన్ని పెట్టెలో పెట్టి కోడి కూత వినిపించేంతవరకు కాచు కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే మరికొంతసేపటికల్లా దయ్యం తిరిగి రావటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దయ్యము ఒక చిన్న మూటని తెచ్చి సేవారాం ముందు పడవేసింది. అందులో తళతళా మెరిసే మణులు మాణిక్యాలు కనిపించాయి. సరే, ఇప్పటికి నిన్ను వదిలిపెడుతున్నాను. పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తాను అంటూ సేవారాము అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణుల్ని అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతడికి ఒక ఆలోచన కలిగింది. మణుల్ని అమ్మకుండా తాకట్టు పెడితే ఆ తర్వాత విడిపించుకోవచ్చును కదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన వద్ద ఉన్న విలువైన మణుల్ని కొన్నింటిని తాకట్టు పెట్టుకొని కొంత మొత్తం ఇస్తే 1 నెల తర్వాత వచ్చి అసలు వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి నాణ్యమైనవే అని నిర్ధారించుకొని సేవారాంకి అడిగిన డబ్బు ఇచ్చి పంపించాడు. సేవారాము బాగా ఆకలిగా ఉండటంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలాసేపు ఆదమరచి నిద్రపోయాడు. పొద్దు వాలుతూ ఉండగా లేచి ఉత్సాహంగా దయ్యం ఉన్న చెట్టుకేసి నడిచి చీకటి పడుతూ ఉండగా అక్కడికి చేరుకున్నాడు. తన పెట్టెను తలగడగా పెట్టుకొని నిన్నటిలాగా పడుకున్నాడే కానీ ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకొని కూర్చున్నాడు. అప్పటికే చెట్టు మీద దయ్యము, దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యము స్నేహితుడితో రాత్రి జరిగిందంతా చెప్పింది. 2 దయ్యాలు కలిసి సేవారాంకిచ్చిన మణులను తిరిగి రాబట్టుకోవాలని, తమ లాంటి భయంకర దయ్యాలని దాచిపెట్టిన పెట్టెను దొంగిలించాలని పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో 2 దయ్యాలు చెట్టు దిగి వచ్చి సేవారాం నిద్రపోతున్నాడా లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తల క్రింద పెట్టెను ఎత్తుకుని వెళ్ళటానికి వీలైతుందా అని పరిశీలించి చూడసాగాయి. సేవారాము మేలుకునే ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్లుగా నటించసాగాడు. ఆ దయ్యాలు 2 కలిసి అతడి తల క్రింద సంచిని మెల్లగా లాగాయి. కొంత లాగేంతవరకు కదలకుండా ఉన్న సేవారాము మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి పెట్టెను తెరిచి అందులో నుంచి కత్తెరను అద్దాన్ని వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరను, 2వ చేతిలో అద్దాన్ని పట్టుకున్నాడు. కత్తెరను 2 దెయ్యాలకేసి గురిచేసి వేళ్లతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించసాగాడు. అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపించాడు. దయ్యాలు కత్తెరకు భయపడ్డాయో అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదు గాని 2 వేగంగా కదలటం చూడటంతో దయ్యాలు 2 హడలిపోయి చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారాము, కదలకండి, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి బంగారు నాణాలు నాకు తెచ్చివ్వాలి. తెల్లవారేసరికి రాకపోయారో 2వ దయ్యము ఆ పెట్టెలోని భయానక ప్రాణులతో కలిసిపోక తప్పదు అని హెచ్చరించాడు. ఇప్పుడు పరిగెత్తటము 2వ దయ్యం వంతైంది. సేవారాము లోపల నవ్వుకున్నాడు. అయితే చేతుల్లోని కత్తెరను అద్దాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యము దీనంగా నిలబడుకొని తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయంగా ఎదురు చూడసాగింది. 2వ దయ్యము తెల్లవారుజామున వచ్చి తనతో తెచ్చిన బంగారు నాణాల సంచిని సేవారాంకి ఇచ్చింది. అతడు దానిని వెంటనే తన సంచిలో పెట్టుకొని చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది, నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్లయితే ఆ సంచిలోని ప్రాణుల్ని వదిలిపెడతాను అన్నాడు. ఆ తర్వాత కత్తెరను అద్దాన్ని సంచిలో పెట్టుకొని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానికి
తన 2 రోజుల అనుభవాల్ని వివరించాడు. అంతా విని అమితాశ్చర్యం చెందిన అతడి భార్య, నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైన వాడివి అని మెచ్చుకున్నది. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నాడు అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారాము ఎంతో సంతోషంగా. మరొక చిన్న కథ పేరు ప్రథమ తాంబూలం. ఈ కథను రచించిన వారు బాబీ గారు. స్కందషష్ఠి ఉత్సవానికి ఆ ఊళ్ళో రకరకాల దుకాణాలలో పెద్ద సంత ఏర్పాటైంది. రామేశము, కామేశము మరి 4 గ్రామస్తులు కలిసి సంతకు బయలుదేరారు. సంత మొదట్లో ఒకడు ఖర్జూరాలు అమ్ముతూ, ఇవి మామూలు ఖర్జూరాలు కావు, రుచి చూసే కొనండి అంటున్నాడు. రామేశము వాణ్ణి సమీపించబోతూ ఉండగా కామేశం ఆపి, ఎక్కడైనా సరే ప్రథమ తాంబూలము నాకే అంటూ ముందుకు వెళ్ళి పండు రుచి చూసి, నేను మెచ్చుకొన్నానంటే నీ సరుకంతా క్షణాల మీద అమ్ముడైపోతుంది, నాకు 2 వీసలు పళ్ళు తూకం వెయ్యి అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అక్కడ పళ్ళు కొన్నారు. నిమిషాలలో ఈ సంగతి మిగతా దుకాణదారులకు తెలియటంతో ఏ దుకాణం ముందు ఆగినా కామేశానికే ప్రథమ తాంబూలం ఇవ్వసాగారు. అలా వాళ్ళు కొన్ని దుకాణాలు దాటి ముందుకు వెళితే ఒకడు అందమైన పాలరాతి బొమ్మలు అమ్ముతూ కనిపించాడు. వాడు ధర చాలా ఎక్కువగా చెబుతున్నాడని కామేశము ముందడుగు వేయటానికి తటపటాయించాడు. రామేశం ముందుకు వెళ్ళి, ఈ ఊళ్ళో ఇంత ధర పెట్టి వీటిని కొనేవాళ్ళుండరు, ఇచ్చే ధర చెప్పు అన్నాడు. ఇవి మామూలు బొమ్మలు కావు, తాజ్మహల్ కట్టిన పాలరాతితో చేసిన బొమ్మలు. పెద్ద బొమ్మ వరహాకి 1, చిన్నవి వరహాకి 3. మీరు అడిగారు కాబట్టి పెద్ద బొమ్మ 1 కొంటే చిన్న బొమ్మ 1 ఉచితంగా ఇస్తాను అన్నాడు బొమ్మలు అమ్మేవాడు. పెద్దవి 2 కొంటాను, 3 చిన్న బొమ్మలు ఉచితంగా ఇవ్వు అన్నాడు రామేశం. బొమ్మలు అమ్మేవాడు ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళు వెనక్కు తగ్గి, ఇలాంటి బొమ్మలు కొనాలంటే కళల పట్ల ఆసక్తి ఉండాలి, ఏమంటావు కామేశం అన్నారు కామేశంతో. ఆ మాట విన్న రామేశము, వీళ్ళు ఇలా అంటున్నారేమిటి, నీకు కళలంటే చాలా అభిమానమని, ఇలాంటి బొమ్మలు కొని కళాకారులను పోషించడము నీకు ఇష్టం గనుక ఇక్కడ ప్రథమ తాంబూలం నీకే దక్కాలనుకున్నానే అన్నాడు ఆశ్చర్యంగా కామేశాన్ని చూస్తూ. రామేశం మాటలకి పొంగిపోయిన కామేశము, నా గురించి వీళ్లకు తెలియదు కానీ ప్రథమ తాంబూలం నాకే దక్కాలన్న నీ మాట మీద గౌరవంతోనైనా ఇక్కడ నేనొక బొమ్మ కొంటాను అంటూ ముందుకు వచ్చి ఒక పెద్ద బొమ్మ తీసుకొని బొమ్మలమ్మేవాడికి 1 వరహా ఇచ్చాడు. రామేశము బొమ్మలమ్మేవాడితో, మేమిద్దరం ఒకటేలే, 2 బొమ్మలు తీసుకుంటాము అంటూ వాడికి మరొక వరహా ఇచ్చాడు. బొమ్మలమ్మేవాడు ఆయనకు బొమ్మతో పాటు 3 చిన్న బొమ్మలు ఉచితంగా ఇచ్చాడు. వెలుపలికి వచ్చాక రామేశము కామేశానికి 3 చిన్న బొమ్మలు చూపించి, 2 పెద్ద బొమ్మలు కొన్నందుకు ఇవి ఉచితంగా వచ్చాయి, వీటిలో 1 తీసుకో, మిగతా 2 నావి అన్నాడు. న్యాయంగా పంచుకుంటే ఇద్దరికి చెరో 1.5 బొమ్మ రావాలి. బొమ్మను విరగ్గొట్టలేం కాబట్టి అర బొమ్మకు ధర కట్టి నాకివ్వటం ధర్మం. లేదు, బేరమాడి పెట్టినందుకు అర బొమ్మ ధర నీకు కూలీగా ఇచ్చాననుకుంటాను అన్నాడు కామేశము అసంతృప్తిగా. బేరమాడినందుకు నీ దగ్గర కూలీ తీసుకుంటానని ఎలాగనుకున్నావు? బొమ్మలు అమ్మేవాడు 1 పెద్ద బొమ్మ కంటే 1 చిన్న బొమ్మ ఉచితం అన్నాడు. 2 పెద్ద బొమ్మలు కొంటే 3 చిన్న బొమ్మలు ఉచితం అన్నాడు. అంటే మొదటి బొమ్మకు 1 చిన్న బొమ్మ, రెండో బొమ్మకు 2 చిన్న బొమ్మలు ఉచితం. నీకేమో ప్రథమ తాంబూలం మనసాయే, మరి మొదటి బొమ్మకు ఉచితంగా వచ్చింది 1 చిన్న బొమ్మే కదా అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ. ఇది వింటూనే మిగతా వాళ్ళు ఫక్కున నవ్వారు. కామేశము రామేశం చేతిలో మరొకసారి భంగపడ్డాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.